ఇప్పటి వరకు దేవుని మనం పాటల ద్వారా ఆరాధించాము. ఆరాధనలో కూడా మన స్వరాలు ఎత్తి హృదయాలు తెరిచి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు అర్పించారా లేదా? అర్పించారు. మరి ఈ రోజున తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరు కనపడతలా? మరి ఎక్కడికి వెళ్ళారో? సరే, ఓకే. ఏది ఏమైనా దేవుని యొక్క ఓకే, సరే. దేవుని సిద్ధపాటు ఏదైందో మరి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన చిత్తానుసారంగా ఆయన ప్రణాళికల్లో నడిపించాలని ప్రతిరోజు యవనస్తుల గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ 40 రోజులు ఉపవాస దినాల అనంతరము, లేదంటే ఈ రేపు మనము మార్చి 19, 20, 21న కూడికలు అంటే సభలు, అంత్యకాల సిద్ధపాటు సభలని మనం ప్రారంభిస్తూ ఉన్నాము. వాటి గురించి కూడా ప్రార్థన చేయండి. ఆ మీటింగ్ల అనంతరం యవనస్తులకి మరి బాప్తిస్మం ఇవ్వాలని చెప్పేసి మేము వారిని అటువైపుగా సిద్ధపాటు దిశగా మేము దేవుడిచ్చినటువంటి ప్రేరణ బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు కూడా యవనస్తుల గురించి ప్రార్థన చేయండి. ఎవరైనా బాప్తిస్మం పొందాలనుకున్నటువంటి వారు ఉంటే మాకు తెలియజేసినట్లయితే ఆ రోజున మీకు బాప్తిస్మం ఇవ్వటం జరుగుతుంది. మేము అనౌన్స్ చేస్తాము. ఆ దినాన మీకు బాప్తిస్మం ఇవ్వటం జరుగుతూ ఉంది. వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓపెన్ చేసినట్లయితే ఈ ఆదివారం ఉదయకాల సమయపు ఆరాధనలో ప్రభు ఏం మాట్లాడదలుచుకున్నాడో జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఫస్ట్ సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాటను మనం ధ్యానించుకుందాం. తన భక్తుల పాదముల త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. తన భక్తుల పాదములను త్రొట్టిల్లనీయకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు. బలము చేత ఎవడును జయము యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన తన భక్తుల పాదములను ఏం చేయడంట? త్రొట్టిల్ల నీయడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాటని ఎవరు చెప్పారు అంటే హన్నా అన్నటువంటి ఒక స్త్రీ, బైబిల్ గ్రంథంలో హన్నా చెప్పినటువంటి ఒక మాట. ఈ సమూయేలు గ్రంథము 2 గ్రంథాలు ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథం అని చెప్పేసి సమూయేలు యొక్క ఎక్కువ జీవిత చరిత్ర ఎక్కువగా ఆ గ్రంథాల్లో సమూయేలు ఉంటాడు కాబట్టి దానికి సమూయేలు గ్రంథం అని పేరు పెట్టారు. ఇవన్నీ కూడా చరిత్ర పుస్తకాలని చెప్తారు. ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యకాండము, ద్వితీయోపదేశ కాండాలు ధర్మశాస్త్రం అని పిలువబడుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఉన్నటువంటి పుస్తకాలన్నింటిని కూడా చరిత్ర పుస్తకాలని చెప్తారు. ఇవన్నీ కూడా బైబిల్ చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు. ఈ సమూయేలు గ్రంథానికి వచ్చేప్పటికే ఆ మొదటి అధ్యాయంలో హన్నా కనపడుతూ ఉంది. హన్నా జీవితంలో ఎదురైనటువంటి అనేకమైనటువంటి సవాళ్ళు. గొడ్రాలుగా పిలువబడినటువంటి హన్నా ఎంతోమంది చేత తృణీకరించబడింది, ఎంతోమంది చేత నిందించబడింది. బయట వారు మాత్రమే కాదు కానీ ఇంటిలో కూడా ఆవిడకి ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ కూడా ఆవిడ ప్రభు సన్నిధిలోకి బహుశా త్రొట్టిల్లతం అన్నటువంటి మాటను మనం అక్కడ చూసినప్పుడు ఆ తొట్టిపాటు అంటే ఎవరైనా ఒక మాట అన్నప్పుడు మనం కూడా ఎదురు తిరిగి ఒక మాట జారటం, వాళ్ళు ఒక మాట అంటే మనం ఒక 2 మాటలు పలకటం, ఇలాంటి తిరిగి బదులుగా మనం కూడా త్రొట్టిల్లేటువంటి ప్రమాదం ఉండకపోదు. భౌతికంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే ఏదైనా మాటలంటే ఖచ్చితంగా మనం కూడా మాట్లాడే పరిస్థితుల్లో ఉంటాము. బహుశా హన్నా కూడా తనకు ఎదురైనటువంటి ఆ పరిస్థితుల్లో త్రొట్టిల్లు పాటు వచ్చి ఉండొచ్చేమో, కానీ ఆవిడ వాటినన్నిటిని కూడా అణుచుకొని
దేవుని వైపు తిరిగి షీలోహులో ఉన్నటువంటి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ముందు తన హృదయాన్ని క్రొమ్మరించడం జరిగింది. అప్పుడు షీలోహులో ఈ ప్రత్యక్ష గుడారము ఉండేది. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా షీలోహు మందిరంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేసి బలులు అర్పించి వస్తూ ఉండేవాళ్ళు. అయితే హన్నా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని సన్నిధిలో తను ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను, తను ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క నిందను ప్రభు సన్నిధులు పెట్టి ఆ వాక్యము లేఖనము సెలవిస్తూ ఉంది, హృదయాన్ని క్రొమ్మరించేసిందంట. ఆ తదుపరి దేవుడు చేసినటువంటి మహా అద్భుత కార్యం ఏంటంటే, మోడుబారినటువంటి జీవితంలో దాన్ని ఏమంటారు, గొడ్రాలు అని పిలువబడినటువంటి హన్నా జీవితంలో అలాంటి పరిస్థితుల్లో దేవుడు హన్నా ప్రార్థన ఆలకించి, ఆవిడ మొరను ఆలకించి ఆమెకు ఒక కుమారుని ఇచ్చినప్పుడు ఆ హన్నా ఏదైతే దేవుని సన్నిధిలో మరి దేవునికి వాగ్దానం చేసిందో, అయ్యా నాకు ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డ నీకు సమర్పించుకుంటాను, నాకు నా మీద ఉన్నటువంటి నిందని తీసేసాయి, ఈ నిందని నేను భరించలేకపోతా ఉన్నాను, ఈ అవమానాలు నేను భరించలేకపోతా ఉన్నాను, కాబట్టి నా నిందని తీసేయి ప్రభువా అని ఆవిడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ నిందని తీసేస్తే ఆ కుమారుని నీకే నేను సమర్పిస్తాను, నీ సన్నిధిలోనే అతన్ని నేను అర్పిస్తాను అని చెప్పేసి ఆవిడ ఒక తీర్మానం తీసుకున్నప్పుడు, దేవుడు ఎప్పుడైతే కుమారుని ఇచ్చాడో, ఎప్పుడైతే నిందను తొలగించాడో, అన్న ఆ కుమారుని ఎక్కడిచ్చిందంటే తీసుకెళ్ళి దేవుని యొక్క మందిరంలో అన్న ఏ విధంగా అయితే ప్రామిస్ చేసిందో, దేవుడికి ఏ విధంగా అయితే ఒక తీర్మానం తీసుకుందో, ఆ తీర్మానానికి కట్టుబడి పాలు విడిచిన తర్వాత, ఎప్పుడు పాలు విడుస్తారంటే బిడ్డలు కొంతమంది చెప్తూ ఉంటారు 2-3 సంవత్సరాల తర్వాత, ఒక 2 సంవత్సరాల తర్వాత పాలు విడిస్తారు కదా చిన్న బిడ్డలు, మహా అంటే 3 సంవత్సరాలు. ఆ పాలు విడిచిన తర్వాత సమూయేలుని హన్నా తీసుకొని వెళ్ళి అక్కడ దేవుని యొక్క ఆ మందిరములో వదిలిపెట్టి వచ్చేటప్పుడు నిండు హృదయంతో, అరే నా బిడ్డను వదిలిపెట్టేశాను కదా, అనవసరంగా దేవునికి ప్రామిస్ చేశాను, అనవసరంగా దేవునికి ఏదో అనాలోచనతో ఆవేశంతో తీసుకున్నానేమో అని బాధపడలేదు. అక్కడ ఆ 2వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఆ 2వ అధ్యాయం అంతా కూడా కృతజ్ఞతతో బిడ్డను అక్కడ విడిచిపెట్టేసిన తర్వాత, చిన్న బిడ్డని 2-3 సంవత్సరాలకు ఆ బిడ్డను అక్కడ వదిలిపెట్టేసి ఆ యాజకుడి దగ్గర వదిలిపెట్టేసి తిరిగి ప్రయాణమై వెళ్తున్నప్పుడు హన్నా రాసినటువంటి ఆ పాట ఆ 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆవిడ పాట పాడింది, పాట రూపంలో దేవుణ్ణి స్తుతించింది, నిండు హృదయంతో దేవుణ్ణి కృతజ్ఞతాభావంతో దేవుణ్ణి ప్రార్థించినటువంటి ఆ ప్రార్థనలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 2వ అధ్యాయం 9వ వచనానికి వచ్చేప్పటికే ఆవిడంటది, నీ భక్తుల పాదములను ప్రభువా నువ్వు తొట్టిల్ల పాటు చేయవు, నువ్వు తొట్టిల్లనియవు, నువ్వు వాళ్ళని కాపాడుతావు అని చక్కగా ఒక మాటని ఆవిడ అక్కడ రాసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ దినాల్లో మరి హన్నా లోకానుసారమైనటువంటి చదువు ఎంత చదివిందో మనకైతే తెలియదు, కానీ ఆ చక్కటి పదజాలాలు ఏవైతే ఉన్నాయో మనం ఆ 2వ అధ్యాయంలో చూస్తే అద్భుతమైనటువంటి మాటలను ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, నీ భక్తుల పాదములను అన్నటువంటి అంశాన్ని నేను ఈ రోజున మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. పాదములను, నీ భక్తుల పాదములను ప్రభా నువ్వు ఏం చేయవు, త్రొట్టిల్లనీయవు, ఆయన త్రొట్టిల్లనీయడు అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాము. బైబిల్లో కొన్ని పాదాల గురించి రాయటం జరిగింది. ఆ పాదాలు 3 పాదాలను మీ ముందుకు తీసుకొచ్చి నా ప్రసంగాన్ని ముగింపులోకి తీసుకొచ్చేస్తాను. జాగ్రత్తగా గమనించిన ప్రియులారా, మీరందరూ కూడా నా వైపు చూడాలి, ఆశతో దేవుడి మాటలని జాగ్రత్తగా ఆలకిద్దాము. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి, క్రీస్తు ప్రభు బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మన పాదములు ఏ విధంగా ఉండాలి, మన పాదాలు ఏ విధంగా ఉండాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాయి అని కనుక మనం పరిశీలించినట్లయితే ఏదండి ఈ ప్రశ్న ఏంటి? క్రైస్తవులుగా, క్రీస్తు ప్రభువునుగా మనకు ఉండాల్సినటువంటి, మనం కలిగి ఉన్నటువంటి పాదములు
పరిశీలిద్దాం. మొట్టమొదటిగా కీర్తనలు రాసినటువంటి కీర్తనలకారుడు 41వ కీర్తన 2వ వచనంలో అక్కడ చక్కగా ఒక కీర్తనకారుడు ఒక మాట రాశాడు. 40వ కీర్తన 2వ అధ్యాయము, 40వ కీర్తన 2వ అధ్యాయం చదువుదాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. చూడండి, నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను. దేని స్తోత్రం చెప్పండి. పాదముల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. క్రైస్తవులు ఎలాంటి పాదములు కలిగి ఉండాలి? హన్నా చెప్పినటువంటి మాట, ప్రభువా నీ భక్తుల పాదములు నువ్వు త్రొట్టిల్ల నీవు అంటే ఎలాంటి పాదములు అంటే దేవుని బండ మీద నిలిచినటువంటి పాదములు. దేవుని స్తోత్రం చెప్పండి. నాశనకరమైనటువంటి దొంగ ఊబి, నాశనకరమైనటువంటి ఊబి చదవండి మొదటి. నాశనకరమైనటువంటి గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేపి ఆ తదుపరి నా పాదములను ఎక్కడ పెట్టాడంట, ఎక్కడ నిలిపాడంటే బండ మీద నిలిపి స్థిరపరిచాడని ఇక్కడ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు గారు రాసినటువంటి కీర్తన. దావీదు గారు రాసినటువంటి కీర్తన ఇది. అంత చక్కటి మాట ఇది. దావీదు గారు రాస్తూ అంటాడు, ఒకప్పుడు నేను తొట్టిల్లిపోయాను, ఒకప్పుడు నాశనకరమైనటువంటి ఆ యొక్క ఊబిలో కూరికిపోయాను, దొంగ ఊబిలో కూరికిపోయాను. అయితే ప్రభువుని ఎప్పుడైతే నేను ఆశ్రయించానో, ప్రభువుని ఎప్పుడైతే నేను ఆయనకు చేరువుగా వచ్చానో, ఆయన దగ్గరికి వచ్చానో, నాకు కలిగినటువంటి ఉపయోగం ఏంటంటే ఆయన ఆ దొంగ ఊబిలో నుండి నన్ను పైకి లేపాడు, నా పాదములను బండ మీద నిలిపాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మన పాదములను బండ మీద నిలిపాడు. కదల్చబడకోకుండా, మరలా తిరిగి నేను జారిపోకోకుండా, మరలా తిరిగి నా పాపస్థితిలో పడిపోకుండా, మరలా తిరిగి ఆ ఊబిలో పడుకోకుండా, మరలా తిరిగి ఆ లోయలోకి, నాశనకరమైనటువంటి ఆ గుంటలో పడుకోకుండా నా ప్రభువు నన్ను లేపి నా పాదాలను బండ మీద నిలిపాడు అన్నటువంటి మాటని దావీదు చెప్తా ఉన్నాడు. అవును, నిజమే ప్రియులారా. చాలామంది తమ జీవితాలని దొంగ ఊబిలోకి, శారీరకంగా భౌతికంగా మనం పరిశీలించినట్లయితే దొంగ ఊబిలో కూరుకుపోతూ ఉన్నారు. ఒకసారి ఒక ప్రాంతంలో జరిగినటువంటి విషయం మన ఆంధ్ర రాష్ట్రంలోనే కృష్ణా జిల్లాలోనే, ఒకప్పుడు కృష్ణా జిల్లా కదా మంది, ఇప్పుడు ఏం జిల్లా? ఇప్పుడు ఇది ఎన్టీఆర్ జిల్లా, ఒకప్పుడు కృష్ణా జిల్లాలో. అప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఒక పాఠశాలలో ఉన్నటువంటి ఒక పాఠశాలలో విద్యార్థులని ఆ టీచర్స్, ఉపాధ్యాయులు ఒక దాని విహారయాత్రని ప్రారంభించారు. ఎందుకు విహారయాత్రని పెట్టారు అంటే, ప్రతిరోజు స్కూల్లో చదువుతూ ఉన్నారు, కొంచెం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా, కొంచెం ఆహ్లాదకరమైనటువంటి, బోరు కొడుతూ ఉంటుంది కదా ప్రతిరోజు, కొంచెం వాళ్ళకి ఆహ్లాదకరాన్ని కలిగిద్దాము, ఎటని తీసుకెళ్దాము బిడ్డల్ని, అంటే ఈ స్టూడెంట్స్ని అని చెప్పేసి వాళ్ళు ఒక విహారయాత్రని ప్రారంభించి బస్సులు కట్టించి ఆ బస్సుల్లో పిల్లల్ని తీసుకొని వచ్చారు. తీసుకొని ఆ కృష్ణానది ఆ ప్రాంతంలోకి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆయా ప్రాంతాలు చూపించిన తర్వాత సాయంకాలం అయిపోయింది. ఆ సాయంకాలం అంటే ప్రాంతంలో మళ్ళీ తిరిగి వాళ్ళు ఆ గృహాలకి, ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ఏ ఊరు నుండి అయితే వచ్చారో మరలా తిరిగి ఆ ఊరికి వెళ్ళటానికి వారి ప్రయాణమై వస్తుండగా కృష్ణానది ఆ తీరంకి వచ్చేప్పటికే పిల్లలు అడిగారు, టీచర్ ఒక్కసారి ఆ కృష్ణానదిలో కాలు పెట్టి వచ్చేస్తాము, ఒక్కసారి మాకు పర్మిషన్ ఇవ్వరని కొంత గోల పెట్టారు. వాళ్ళందరూ అడిగారు, బతిమలాడారు. సరే, టీచర్స్ కాదనలేకపోయారు. అందులో నీళ్ళల్లో దిగొద్దు, మీరు ఆ కాళ్ళు తడుపుకొని వచ్చేసేయండి, జస్ట్ ఆ కాళ్ళు అలా తడుపుకొని వచ్చేసేయండి, అంతే కదా, అంతే టీచర్ అని చెప్పేసి అంటే ఆ బస్సులను ఆఫ్ చేశారు. అందరూ పరిగెత్తుకుంటా ఆ కృష్ణానదిలో, ఆ కృష్ణానది వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. చూడండి, నీళ్లు చూడంగానే చాలామంది పిల్లలకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది కదా. కొన్ని బీచ్లు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి. సముద్రాలు ఉన్నప్పుడు ప్రభుత్వం వారు లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏంటంటే ఒక్కచోట అది
ఎక్కడైతే సేఫెస్ట్ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలోనే పిల్లల్ని అలౌ చేస్తారు, ఎవరినైనా మనుషుల్ని అలౌ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే అది దాటేసి నేను ప్రత్యేకంగా వెళ్ళాలి, అందరు లేనటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి నేను స్నానం చేయాలి, అక్కడ ఆడుకోవాలని చెప్పేసి కొంతమంది ఆ సేఫెస్ట్ ప్రాంతాన్ని వదిలిపెట్టి కొంత దూరం వెళ్ళిపోయి అక్కడ ఆడుకుంటానికి చూసినప్పుడు అది చూస్తానికి ఇసుకలాగే ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఒక పాదం పెట్టిన తర్వాత ఒక కాలు పెట్టంగానే బాగుందిలే అనుకుంటారు, రెండో కాలు పెట్టంగానే ఆ ఇసుకలు కూరుకుపోయే ప్రమాదం, ఇలా చాలామంది జీవితాల్లో నాశనమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఆ పిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ కృష్ణా నదులకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యి కాళ్ళు పెట్టారో అక్కడంతా ఊబు ఉంది కాబోలు ఆ ఊబిలో కూరుకుపోయారు. టీచర్స్ అందరూ చూస్తూ ఉన్నారు, కేకలేస్తూ ఉన్నారు, పిల్లలందరూ కూడా ఊబిలో చూస్తుండగానే మునిగిపోయారు, తలలన్నీ కూడా మునిగిపోయి లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా కాపాడటానికి చూశారు, కానీ చిన్న బిడ్డల్ని ఎవరు కాపాడలేకపోయారు. ఆ రోజున ఆ శవాలన్నిటిని కూడా బయటికి తీసినప్పుడు తల్లిదండ్రులు గుండెలు బాదుకొని ఏడ్చారు చిన్న బిడ్డలను చూసి. అయ్యో, నా బిడ్డల మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం, ఎన్ని కలలు పెట్టుకున్నాం, వారి జీవితాల్లో ఉన్నతంగా ఉండాలని వాళ్ళని చదివించి ప్రయోజకులను చేసి వాళ్ళని దీవెనకరంగా మార్చాలనుకున్నాం, కానీ అకస్మాత్తుగా నా బిడ్డలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారని చాలామంది తల్లిదండ్రులు గుండెలు బాదుకొని ఆ రోజున ఏడ్చారు. రాష్ట్ర చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అందరినీ కంట తడి పెట్టించినటువంటి సంఘటన ఏదైతే ఉందంటే ఆ దినాన 36 మంది చిన్న బిడ్డలు చనిపోయినటువంటి సంఘటన. ఎంతమంది? 36 మంది చిన్న బిడ్డలు ఆ ఊబిలో కూరుకుపోయి వాళ్ళ జీవితాలను ముగించినట్లుగా చూస్తూ ఉన్నాము. అయితే గమనించండి ప్రియులారా, ఊబి అంటే ఏంటి అంటే మన కాలు అందనంత వరకు ఉన్నటువంటి, దానికి అంచు ఉండదు, ఇంక అది దిగే వరకు దిగిపోతూనే ఉంటుంది ఊబి అంటే. అలా దిగి ఇక నిలబడతాను కూడా కుదరదు. అలాంటి ఊబి శారీరకంగా మాత్రమే కాదు, కానీ ఈ రోజున చాలామంది భౌతికంగా వారి ఆధ్యాత్మికంగా వారి జీవితాలని ఏం చేస్తున్నారు, దొంగ ఊబిలో కూరుకుపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. పైకి లేవాలనుకుంటూ ఉన్నారు, కానీ లేవలేని పరిస్థితిలో ఉన్నారు ఈ రోజున. ఆ ఊబిలో కూరుకుపోయారు ఆధ్యాత్మికంగా. అది ఏదైనా అవ్వచ్చు, అది ఒక పాపం, ఏ పాపమైనా అవ్వచ్చు, ఒక దొంగతనం అవ్వచ్చు, ఒక అబద్ధం అవ్వచ్చు, ఒక మోసం అవ్వచ్చు, ఒక అన్యాయం అవ్వచ్చు, ఒక అక్రమం అవ్వచ్చు, ఒక గాసిప్ అవ్వచ్చు. లేనిపోయిన వాటిని ఒక ఉద్యోగం చేస్తున్నట్టుగా ఎవరో గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినట్లుగా భుజాన్ని వేసుకొని వారిని అలాగా అందరికీ ఆ నోట ఈ నోట వాళ్ళ గురించి చెప్పేసి వాళ్ళని పాడు చేయాలనేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా పాపమే. ఇలాంటి పాపములు కలిగినటువంటి వారు ఆధ్యాత్మికంగా వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే దొంగ ఊబిలో కూరుకుపోయినటువంటి ఆ పరిస్థితిలో ఉండిపోయారు, రాలేకపోతూ ఉన్నారు. పాస్టర్ గారు రావాలనుకుంటున్నాము, రాలేకపోతూ ఉన్నాము అని చెప్పేసి ఈరోజు చాలామంది చెప్తా ఉన్నారు. త్రాగుబోతులుగా ఉన్నటువంటి వారు ఆ ఊబిలో కూరుకుపోయినప్పుడు ఆ ఊబిలో నుండి రాలేకపోతున్నామండి, మేము త్రాగకూడదు అనుకుంటున్నాము, ఆ బ్రాందీ షాపులకి వెళ్ళకూడదు అనుకున్నాం, కానీ మరలా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అక్రమమైనటువంటి సంపాదన, అన్యాయంగా అక్రమమైనటువంటి దారుల్లో, దాన్ని ఏమంటారు, ఇల్లీగల్ కాంటాక్ట్స్. చిన్న బిడ్డలు ఉన్నారు, బిడ్డలు ఎదుగుతున్నారు అని భయభక్తులు కూడా లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళ శరీరాన్ని నమ్ముకొని ఈ రోజున ఎంతమంది బ్రతుకుతున్నారు. నా బిడ్డల పరిస్థితి ఎందుకులే, నా సుఖం నేను చూసుకుంటాను అన్నట్టుగా చాలామంది వారి జీవితాలని పాడు చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ రోజున. అక్రమమైనటువంటి దారుల్లో వెళుతూ లేనిపోయినటువంటి జబ్బులన్నీ తెచ్చుకుంటూ ఉన్నారు. బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ప్రవర్తించావే, ఆరోగ్యం అంతా పోయిన తర్వాత ఏం చేస్తావు? నువ్వు సంపాదించినటువంటి డబ్బు అప్పుడు నీ రోగానికి పనికొస్తుందా? ఉండదు కూడా అమ్ముకొని అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి. ఏముందని నీ దగ్గర అప్పు చేయాల్సింది? ఏముందని అమ్ముకుంటాం కానీ ఉండదు. ఈ రోజున ఆ విధంగా పాపము విస్తరించటం వల్ల, ఆ నాశనకరమైనటువంటి గుంటలో పడిపోవటం వల్ల, ఆ దొంగ ఊబిలో కూరుకుపోవటం వల్ల వారి జీవితాలు చిన్న భిన్నమైపోయి రోగాలు, భయంకరమైనటువంటి రోగాలు తెచ్చుకుంటా ఉన్నారు. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 27వ వచనంలో చక్కటి మాట సొలొమోను గారు రాస్తూ చక్కటి మాట ఉంటుంది. సామెతలు 23వ అధ్యాయము 27వ వచనం.
సామెతలు 23. వేశ్య లోతైన గొయ్యి, ఇదిగోండి, వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. పరస్త్రీ ఎలాంటిదంట? ఇరుకైన గుంట. వేశ్య లోతైనటువంటి గొయ్యి. చాలామంది వేశ్య గమనాల వైపు, ఆ వేశ్య గృహాల వైపు చాలామంది యవనస్తులు వారు సంపాదించినటువంటి డబ్బుల్ని తీసుకొని వెళ్ళి ఖర్చు పెట్టేసి వాళ్ళ శరీరానికి కావలసినటువంటి సుఖాన్ని అనుభవించడానికి ఏమీ ఆలోచించట్లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో కూడా ఆలోచించకుండా విస్తారమైనటువంటి పాపముతో నిండిపోయి వేశ్య గమనాల వైపు పరిగెత్తుతూ ఉన్నారు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, వేశ్య వైపు వెళ్ళే అదేంటమ్మ వాక్యం ఏంటి? వేశ్య లోతైనటువంటి గొయ్యి అంట. పరస్త్రీ ఇరుకైన గుంట. పరస్త్రీ ఇరుకైనటువంటి గుంట. తర్వాత చాలమ్మా అందులో ఆ గుంట ఇరుకైందంట. పరస్త్రీ అందులో దిగినప్పుడు ఇరుక్కుపోతూ ఉన్నారు, రాలనేటువంటి పరిస్థితి. చాలామంది యవనస్తులని ఆ స్త్రీలు ఏం చేస్తున్నారు తెలుసా? వేశ్యలు, పరస్త్రీలు ఏం చేస్తున్నారు తెలుసా? బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇదిగో నువ్వు గనక నన్ను వదిలేస్తే ఇక చూడు నిన్ను ఎలాగ నేను ప్రచారం చేస్తానో. తల్లిదండ్రులు తెలియకోకుండా యవనస్తులు చాలామంది చేస్తున్నటువంటి ఆ వేశ్యల వైపు తిరుగుతాం వల్ల, ఆ వ్యభిచారం గృహాల వైపు వెళ్ళటం వల్ల ఆ గుంటలో చిక్కుకుపోయి, ఇరుకైనటువంటి గుంటలో చిక్కుకుపోయి నలిగిపోయి రాలనేటువంటి పరిస్థితి. నువ్వు డబ్బులు ఇస్తావా, లేదంటే నిన్ను అందరికీ ఆరేసేయమంటావా? అందరికి ఏమంటారు దాన్ని? అందరికి ప్రచారం చేసేనా? మీ అమ్మ నాన్నకి చెప్పనా, వాళ్ళకి చెప్పనా, వీళ్ళకి చెప్పనా? మర్యాదగా రేపొద్దు నాకు ఇంత డబ్బులు తీసుకొస్తాను అని కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. కష్టపడి తీసుకురాలేక ఒక రోజున వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చాలామంది మనం చూస్తూ ఉంటాము, వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయి చాలామంది సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. వేశ్య లోతైనటువంటి గొయ్యి ప్రియులారా. దాని మాటలు చాలా కత్తికి తేనె పూసినట్టుగా ఉంటాయని చెప్పేసి కూడా రాశాడు ఒక చోట. అబ్బా, ఎంత మాటలు పలుకుతారో వాళ్ళు. జాగ్రత్త. అలాంటి ఆ వేశ్యల వైపు వెళ్ళటం వల్ల, అలాంటి పాపములు నువ్వు చేయటం వల్ల నీకు వచ్చేది ఏంటి తెలుసా? భయంకరమైనటువంటి రోగాలు తెచ్చుకుంటా ఉన్నారు ఈ రోజున. ఎయిడ్స్ అనేటువంటి భయంకరమైనటువంటి రోగం, మందు లేనటువంటి రోగాల బారిన పడిపోతూ ఉన్నారు. ఇష్టానుసారంగా ఇతను వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జీవించేస్తాడు. మరలా తిరిగి ఆ భార్య దగ్గరికి రావటం వల్ల ఏ తప్పు తెలియనటువంటి తన భార్యకి ఆ రోగాన్ని తీసుకొచ్చి అంటించేస్తూ ఉన్నాడు. అది స్త్రీలే కానివ్వండి, పురుషులే కానివ్వండి, వారు తీసుకుంటున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, దేనిలో అయితే కొనసాగుతూ ఉన్నారో వాళ్ళకి ఆ రోగం రావటం వల్ల తెలియనటువంటి అభంశుభం తెలియనటువంటి భార్యలకి భర్తలు అంటించేస్తూ ఉన్నారు, లేదంటే భర్తలకి భార్యలు అంటిస్తున్నటువంటి భయంకరమైనటువంటి దినాలు. అభంశుభం తెలియనటువంటి చిన్న పిల్లలు, కొన్ని వందల వేల మంది పిల్లలండి మన రాష్ట్రంలోనే తల్లిదండ్రులు చేసినటువంటి తప్పిదాలకి వాళ్ళకు వచ్చినటువంటి రోగాలు. బిడ్డలకి ఏం తెలుసండి? వాళ్ళు పుట్టుకలోనే ఎయిడ్స్ అనేటువంటి భయంకరమైనటువంటి రోగాన్ని పడటం వల్ల వాళ్ళకి 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా వాళ్ళు 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలలాగా కనపడతారు. ఎదుగుదల ఉండదు, వాళ్ళలో ఎదుగుదల లేదు. కారణం ఏంటంటే రోగ నిరోధక శక్తి వాళ్ళలో తక్కువగా ఉంటుంది. మనకి ఏదన్నా జలుబు వచ్చిందనుకో, ఒక 4 రోజుల్లోనే అట్లా తగ్గిపోద్ది. వాళ్ళకి నెలల తరబడి ఉంటుంది. ఏ పాపం చేశారు వాళ్ళు? వాళ్ళని కొన్ని స్వచ్ఛంద సంస్థలను వాళ్ళని బలపరచాలని చూసినా వాళ్ళ యొక్క మనోవేదన ఎవరికి చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. తల్లిదండ్రులుగా నువ్వు చేస్తున్నటువంటి పాపము, నువ్వు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పాపం వల్ల నీకు వచ్చినటువంటి జబ్బు ఎవరికంటే ఇస్తున్నావు తెలుసా? ఇంట్లో వాళ్ళకి వచ్చేస్తూ ఉంది. దానివల్ల అభంశుభం తెలియనటువంటి వాళ్ళు. ప్రభుత్వ వారు ప్రత్యేకంగా అవి వాడండి ఈ వాడండి అని కొన్నిటిని ప్రమోట్ చేస్తారు, కానీ ఏ ఒక్కరు కూడా పాపము చేయొద్దు, అటువైపు మీరు వెళ్ళొద్దు అనేటువంటి ప్రకటనలు ఎవరైనా చేస్తున్నారండి? ప్రభుత్వం వారు ఎవరైనా చేస్తున్నారా? ఎవరు చేయట్లా. ప్రత్యేకంగా వేటినో వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు, కానీ పాపము చేయొద్దు అన్నటువంటి మాట ప్రభుత్వం వారు కూడా చెప్పటలేదు. ఈ రోజున చాలామంది అలాంటి భయంకరమైనటువంటి విచ్చలవిడితనం పాపం ఎంత భయంకరంగా పెట్టిపోతూ ఉంది తెలుసా? పురుషుడు వివాహం చేసుకుంటా ఉన్నారు. ఎక్కడదండి ఇది? ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అండి. స్త్రీలు వివాహం చేసుకుంటా ఉన్నారు. దానికి ఒక చట్టం కావాలని చెప్పేసి లెస్బీ
లేదంటే గే అనేటువంటి ఆ పద్ధతిని ప్రపంచంలోకి తీసుకొచ్చి ఇష్టానుసారంగా. ఒకప్పుడు అన్నదమ్ములు ఇద్దరు మగపిల్లలు అన్నదమ్ములు చక్కగా జత వేసుకొని చేతులు పట్టుకొని చట్టాపట్టాలు వేసుకొని నడుస్తూ ఉంటుంటే అన్నదమ్ములరా వీళ్ళు అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజున అలా నడుస్తుంటే వాళ్ళని అనుమానించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏంట్రా వీళ్ళు భుజాల మీద చేసుకొని వెళ్తూ ఉన్నారు, ఏంట్రా వీళ్ళు ఆలోచనలో అన్నట్టుగా ఉన్నారు ఈరోజు. అంటే ఎంత భయంకరమైనటువంటి పాపం పెరిగిపోయిందో చూడండి ఈ రోజున. స్త్రీల వివాహము, పురుషుల వివాహం, దేవుడు వేసినటువంటి క్రమాన్ని తప్పి ఈ రోజున తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇదే. దొంగ ఊబిలో కూరుకుపోయారు, నాశనమైనటువంటి గుంటలో వాళ్ళందరూ కూడా ఏమైపోయారు, పడిపోయారు, లేవలేనటువంటి పరిస్థితుల్లో. ప్రపంచంలో చాలామంది స్వామీజీలు, చాలామంది బాబాలు మేము ప్రపంచాన్ని ఉద్ధరిస్తాము, మేము ప్రపంచాన్ని బాగు చేస్తాము అన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక ఊబిలో పడిపోయారు. వాళ్ళు కూడా లేవలేనటువంటి పరిస్థితులు పడిపోయారు. మరి ఇలాంటి భయంకరమైనటువంటి ఊబిలో నుంచి ఎవరు లేపుతారు? ఇలాంటి పాప ఊబిలో పడిపోయినటువంటి వారిని ఎవరు పైకి లేపి ఉద్ధరిస్తారో? ఎవరు ఉద్ధరించలేనటువంటి పరిస్థితి. అందుకని తెల్లవారిన తర్వాత చాలామంది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయాస ఈ ఊబిలో నుంచి బయటికి రావడానికి, వాళ్ళ పాపములు పోగొట్టుకోవటానికి పాప ప్రాయశ్చిత్తముగా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొన్న ఒక ఆయన వాళ్ళ ఊరిలో నుండి ఒక పుణ్యక్షేత్రానికి ఒక గుడికి ప్రయాణం అయ్యాడు. ఎలా అంటే నా పాపాలు పోవాలని చెప్పేసి పొరులు దండాలు పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన వెళ్ళాల్సినటువంటి ఆ గుడి చాలా దూరం. అక్కడికంట పొరులు దండాలు పెట్టుకుంటాం. ఎలాగా? ఒక పొరులు దండం పెడతాం, మళ్ళీ ఒక 2 అడుగులు వేయటం, మళ్ళీ ఒక పొరులు దండం పెట్టడం, లేదంటే సాష్టాంగ నమస్కారం చేయటం, కొంత దూరం వెళ్తాం. ఎప్పటికి వెళ్తాడు? ఎంత టైం పట్టిద్ది అక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి? ఆ విధంగా వెళ్ళటం వల్ల, లేదంటే అలా ఆ విధంగా చేయటం వల్ల అతనికి వచ్చేటువంటి ఉపయోగకరం ఏంటి అంటే వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. ఈ విధంగా నేను గనక పొరులు తండాలు పెట్టుకుంటూ వెళితే నా శరీరం అంతా కూడా కొట్టిపోయి, నా శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోతే భగవంతుడు నన్ను చూసి, అయ్యో నా కుమారుడు చూడు ఎంత కష్టపడుతున్నాడో, ఎంత ప్రయాసపడుతున్నాడో, ఇక చాలరా నేను నిన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోతా, మోక్షానికి తీసుకెళ్ళిపోతానని ఆయన జాలి చూపించి నన్ను మోక్షానికి తీసుకెళ్తాడని పొరులు దండాలు పెట్టేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, భగవంతునికి నైవేద్యం అని చెప్పేసి కొంతమంది, ఆ యొక్క తలనీలాలు ఇవ్వాలని కొంతమంది, దద్దోజనాలు పులిహారాలు ఇచ్చి ఆ దేవుణ్ణి ఆకట్టుకొని మా పాపాలు పోవాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు లోకంలో జరుగుతూ ఉన్నప్పుడు అవి నిన్ను మోక్షానికి తీసుకెళ్ళేవి కానే కాదు. దేవుడికి కావాల్సిందేంటి? తలనీలాలా, నీవిచ్చే నైవేద్యమా, నీవిచ్చే వెండి బంగారాలా, లేదంటే దద్దోజన పులిహారాలు కాదు. దేవుడు అడుగుతుంది ఏంటో తెలుసా? నీ హృదయాన్ని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం కావాలి. హల్లెలూయా. నువ్వు బట్టలు మార్చినంత మాత్రాన, పేర్లు మార్చినంత మాత్రాన దేవుడికి ఏమీ కాదు. మన సహోదరులు రాలేవు రోజున తెల్ల బట్టలు వేసేసుకున్నారు, వచ్చారా? దేవుని సన్నిధిలో వచ్చినటువంటి బిడ్డలు బట్టలు మార్చుకున్నంత మాత్రాన. ఒక ఆయన మొన్న నన్ను అడిగారు, ఆయన కూడా సేవకుడే, మీ పేరేంటండి అన్నాడు. మీ పేరేంటయ్యా అంటే నా పేరు చెప్పానయ్యా, నా పేరు పాస్టర్ గోపాలనయ్యా అని చెప్పేసి అన్నాను. గోపాలా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? పేరు మార్చుకోలేదేంటి అని అర్థం. పేరు మార్చుకోవాలంట. పేరు మార్చుకున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా? జాగ్రత్తగా గమనించండి ప్రియ యవనస్తులారా, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, ప్రియ సహోదరులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు, దేవుడు మిమ్మల్నే ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బట్టలు మార్చుకున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళావు, పేరు మార్చుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళావు. నువ్వెన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని మంచి పనులో చేసినప్పటికి కూడా నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. దేవుడు అడుగుతుందా? ఏమీ కావు, నీ హృదయాన్ని నాకు అంటున్నాడు. నీ హృదయాన్ని దూరంగా పెట్టేసి ప్రభుకి నువ్వెన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా, నువ్వెన్ని క్రియలు చేసినప్పుడు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవని బైబిల్ చాలా తేటగా మాట్లాడుతూ ఉంది. మరి హృదయాన్ని దేవునికి ఇచ్చావా? హృదయంలో దేవునికి స్థానాన్ని ఇచ్చావా? లేదంటే ఇంకా దొంగ ఊబిలోనే ఉంటూ
వేషధారణ కలిగి ఎవరినో ఒప్పించటానికి, ఎవరినో ఏదో కొంచెం ఉద్ధరించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రోజున. అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నావా? ఇక్కడ సూటిగా మాట్లాడుతున్నటువంటి దేవుడి వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? ఏ దొంగ ఊబిలో నువ్వు కూరుకుపోయావు, ఏ పాపం అనేటువంటి దొంగ ఊబిలో కూరుకుపోయావు, ఈ రోజున ప్రభు చెప్తా ఉన్నాడు, నువ్వు లేవాలా, నువ్వు లేపబడాలా. అక్కడ ఉండటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి నువ్వు లేపబడాలా. అక్కడ ఒక ఆయన డిఎల్ మూడీ గారు అని చెప్పేసి ఒక ఆయన చక్కగా ఒక పందినను ఒక గొర్రె పిల్లని ఆయన పట్టుకొని స్నానం చేయించేసి, ఈ రోజున కుక్కలు పెంచుతున్నారు, ఇంకా చెప్పండి అన్నీ పెంచుతున్నారులే, కోతులు కూడా పెంచుతున్నారు, ఎవరో పందులు కూడా పెంచుతున్నారంట, అట్లా అన్నీ పెంచుతున్నారు ఈ రోజున, ఎక్కువైపోయినాయి. అట్లాగే ఈయన పందిని గొర్రె పిల్లని చక్కగా పెంచుకుంటా ఉన్నాడు. చక్క ఉదయకాల సమయంలో చక్కగా నీట్గా బ్రష్ చేసేసి వాటికి మాట్లాడకూడదు, ఇప్పుడైనా చెప్పింది ముట్టికేయండి, ఈసారి చెప్పొద్దు, ముట్టికేయండి. ఆ ముట్టిక ఎలా ఉండాలి తెలుసా? గంట సేపు రుద్దుకోవాలి, అలా వేయండి. ఆ పంది పిల్లని చక్కగా స్నానం చేయించాడు, గొర్రె పిల్లని కూడా చక్కగా స్నానం చేయించాడు, సెంట్ వేసాడు. ఈ రోజున కుక్కలకి సెంట్లు వచ్చినాయి, అబ్బో ఎన్ని ఉన్నాయో కాస్ట్లీ. సరే వాటిని సెంట్ వేసాడు, మంచి స్మెల్ వస్తుంది, 2 చేతులతో పట్టుకొని వెళ్తూ ఉన్నాడు షికారికి. ఒక బ్రిడ్జి ఎక్కాడు, కింద బురద నీళ్ళు వెళ్తూ ఉన్నాయి, దానికి అటు ఇటు బేస్మెంట్ ఏమీ లేదు. ఆ బ్రిడ్జి మీద, చెక్క బ్రిడ్జి మీద నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, దానికి అటు ఇటు ఆధారమే లేదు, కాలు జారితే కింద పడిపోవడమే. అట్లా రెండింటిని పట్టుకొని వెళ్తుంటే సగం దూరం రాగానే 2 జారిపోయినాయి, 2 పడిపోయినాయి, ఎందులోకి? బురదలో పడిపోయినాయి. అరే పొద్దునేను కదరా నేను స్నానం చేసి ఇంత కష్టపడ్డానని చెప్పేసి గబగగా ఆ బ్రిడ్జి అవతలకి వెళ్ళిపోయి వాటిని తీద్దామని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అవేం చేస్తున్నాయని చూస్తే ఈ పంది పిల్ల పడిపోయి దాని పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఆహా, ఇదే కదా నేను కోరుకుంది, ఈ బురదే కదా ఇన్నాళ్ళు నాకు దూరం అయిపోయింది, అబ్బాయి ఎంత బాగుంది అన్నట్టుగా ఆ బురదలో దొల్లుకుంటా, ఆ వాసన పీల్చుకుంటా ఆహ్లాదకరంగా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంది. సరే గొర్రెను చూశాడు, ఆ గొర్రె ఏం చేసింది తెలుసా? ఆ బురదలో నుంచి గబగబ బయటకు వచ్చేసి దులుపుకుంటుంది, ఇందులో పడిపోయాను, కంపు కొడుతుంది, రోతగా ఉంది ఇది అని చెప్పేసి దులుపుకుంటా ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్పింది తెలుసా? పంది జీవితం నువ్వు ఎంత చేసినప్పుడు కూడా ఆ పాపంలోనే ఉండాలని చూసిద్ది. కానీ మనం ఎలా ఉండాలి తెలుసా? దేవుని బిడ్డలుగా, క్రీస్తు ప్రభు బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే, బహుశా పాపంలో ఎప్పుడైనా పడిపోయావనుకో, ఆ పాపంలో సేఫ్గా ఉందని చెప్పేసి ఎంజాయ్ చేయకూడదు, దులుపుకోవాలి. ప్రభువా పడిపోయానయ్యా, ఆ ఊబిలో పడిపోయానయ్యా, నన్ను క్షమించి ప్రభుని నువ్వు బయటకు వచ్చేటట్టుగా ఉండాలి. కానీ అందులోనే సాగిపోయేటువంటి అనుభవంలో నువ్వు ఉండకూడదు. జాగ్రత్త గమనించండి, దావీదు చెప్తా ఉన్నాడు ఇక్కడ, దొంగ ఊబి గురించి చెప్తా ఉన్నాడు. అలాంటి దొంగ ఊబిలో బహుశా నువ్వు ఉంటే ప్రభువుని కనుక వేడుకున్నట్లయితే ఆయన నీ లేపి నీ పాదములను ఎక్కడ పెడతాడంట? రాయి మీద, అంటే బండ మీద పడతాడంట. ఆ బండ ఎవరో చూద్దాం. బండ అనేటువంటి మాటని మనం ఒకటి చూసాం. ఆ బండ మీద ఉన్నటువంటి వారు, ఆ బండ మీద నిలిచినటువంటి వాళ్ళు మరలా బయటికి రాకుండా ఉండటానికి దేవుడు కాపుదల ఇస్తాడు, వాళ్ళని స్థిరపరుస్తాడని చెప్పి దావీదు అక్కడ రాస్తూ ఉన్నప్పుడు రాయి అన్నటువంటి మాటను అక్కడ చూసాము. కీర్తనలో సెల అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. కీర్తనలు ధ్యానిస్తున్నాడు, బైబిల్ చదివేటువంటి అలవాటు ఉంటే ఈ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు మధ్యలో సెల అనేటువంటి మాట తగిలిద్ది. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? బండ, రాయి అని అర్థం. హిబ్రూ భాషలో సెలాహ్ అని పిలుస్తారు దాన్ని. ఆ సెలా అన్నటువంటి మాటను అక్కడ రాసినప్పుడు ఆ మాటకు అర్థం ఏంటంటే రాయి అని అర్థం. రెండో మాట ఏంటి తెలుసా? ఆగి దేవుని స్తుతించు అన్నటువంటి మాట. ఆగి దేవుణ్ణి స్తుతించు అనే మాట, అందుకని అక్కడక్కడ సెల అనేటువంటి మాటను రాశారు. మూడోది ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక అనే అర్థాన్ని కూడా ఆ సెల అన్నటువంటి పదం మనకి వినిపిస్తుంది. ఇదే మాటను మనము కొత్త నిబంధనలోకి వచ్చేప్పటికే, క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీక్ లాంగ్వేజ్లో రాశారు కదా, ఆ గ్రీక్లోకి వచ్చేప్పటికే పెట్రా అన్నటువంటి పదాన్ని ఉపయోగించారు.
హిబ్రూ భాషలోనేంటో సెలాహ్ అన్నటువంటి మాటను ఉపయోగిస్తే, గ్రీక్లోకి వచ్చేసేపటికే పెట్రా, ఆ పెట్రా నుండే పెట్రాస్ అని వచ్చింది. ఆ పెట్రాస్ నుండే పెట్రోల్ అనేటువంటి పదం వచ్చింది. అర్థమైందా? పెట్రా అంటే రాయి అని అర్థం. చూడండి, అదే మాటను ఆ రాయి నుంచి, ఆ రాయి ఎవరో అని చెప్తూ పౌలు గారు ఒక చక్కటి మాటను అక్కడ రాసినట్లు చూస్తాం. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 5వ వచనాన్ని చదివమ్మా. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనములో ఆ బండ ఎవరో పౌలు గారు చక్కగా ఆ పైన ఉంటుంది, చదవమ్మా. వారందరూ కూడా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఒకే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. అందరూ ఆత్మ సంబంధమైనటువంటి ఒకే పానీయమును తాగారు. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. తాము వెంబడించిన ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరంట? దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ బండ ఎవరో కాదు, నీ పాదములను బండ మీద నిలిపాడు అంటే ఆ బండ ఎవరంటే ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఐగుప్తుల నుంచి బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ అరణ్య మార్గంలో వాళ్ళు విడిపించబడిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కనాను దేశంలోకి వెళ్ళేటప్పుడు ఎక్కడ ప్రయాణించారు? అరణ్యములో. అరణ్యం అంటే మనం చూస్తున్నటువంటి అరణ్యం కాదు. మనం చూస్తున్నటువంటి అరణ్యాలు అంటే చెట్లు ఉంటాయి, పొదలు ఉంటాయి, సరస్సులు ఉంటాయి, నీళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళేంటి తెలుసా? ఎడారి చుట్టూ రాతి కొండలు మధ్యలో ఎడారి మార్గంలో నడవలసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి నీళ్ళు కావాలంటే ఎక్కడి నుండి వస్తాయి? ఆకాశం నుండి వర్షం పడితేనే నీళ్ళు వస్తాయి, లేదంటే ఒక అద్భుతం జరిగితేనే ఇశ్రాయేల్ ప్రజలకి నీళ్ళు వస్తాయి. ఎంతమంది? 6 లక్షల మంది కాల్బలం. తర్వాత స్త్రీలు పిల్లలు వాళ్ళని కూడా లెక్కేస్తే 20 లక్షల మందికి నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయండి? ఎవరు అందించగలరు? ఈ రోజున విజయవాడలో నీళ్ళు రావాలంటే కృష్ణానదిలో ఉన్నటువంటి నీళ్ళని ఫిల్టర్ చేసి క్లోరోఫామ్ కలిపి వాటిని పెద్ద పెద్ద పైపుల ద్వారా ట్యాంకులు కట్టి ఆ ట్యాంకుల ద్వారా కుళాయిల ద్వారా ఇంత పెద్ద పట్టణంలో బహుశా నేను అనుకుంటాను విజయవాడలో 10 లక్షల మందే ఉంటారు కదా. 10 లక్షల పైగా ఉన్నటువంటి విజయవాడ పట్టణంలో అంతమందికి నీళ్ళు కావాలంటే ప్రభుత్వం వారు ఎంత యంత్రాంగం పనిచేస్తూ ఉంది, ఎంతమంది వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడైతే నీళ్ళు అందట్లేదో అక్కడ ట్యాంకర్ల ద్వారా నీళ్ళు అందజేస్తూ ఉన్నారు. అవునా కదా? అంత కష్టపడితే ఈ రోజున మనకి నీళ్ళు అందుతూ ఉన్నాయి. ఒక అరణ్య మార్గంలో, ఎడారి మార్గంలో 20 లక్షల మందికి నీళ్ళు కావాలంటే ఎక్కడి నుండి వస్తాయి? ఎక్కడి నుండి వస్తాయి? మీరు ఇంటికి వెళ్ళిన చదివితే నిర్గమకాండము 17వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో 2 చోట్ల కూడా బండ నుంచి నీళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ అరణ్యయాత్రలో ఒక చోటకు వచ్చారు, నీళ్ళు అవుతూ ఉన్నాయి. మోషే దగ్గరికి వచ్చినప్పుడు మొదటిసారిగా మోషే ప్రభుని అడిగాడు, అయ్యా మరి నీ ప్రజలకి నీళ్ళు కావాలి, దాహం వేస్తూ ఉంది, గొంతుకులు ఎండిపోతా ఉన్నాయి అంటే దేవుడు చెప్పాడు, ఒక బండను చూపించాడు. మోషే నువ్వు వెళ్ళి ఆ బండను కొట్టు అన్నాడు. ఆ బండను కొట్టినప్పుడు అది మరి ఎంత పెద్ద బండ అయితే బైబిల్లో రాయలేదు, కానీ దార అయితే మాటకి ఆగలేదు. నీళ్ళు వస్తానండి సమృద్ధిగా తాగారు, అయిపోయింది. కొన్ని దినాలు గడిచిన తర్వాత సంఖ్యాకాండం 20 అధ్యాయంలో ఉంటుంది. మరలా వాళ్ళకి దాహం అనిపించింది, ఈసారి మళ్ళీ సనగటం ప్రారంభించారు. ఆ సరిగినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషేకి ఈసారి ఏం చేశాడంటే, బండను కొట్టొద్దు, ఒకసారి కొట్టావు మోషే, ఈసారి బండతో మాట్లాడు అన్నాడు. కానీ మోషే ఏం చేశాడు తెలుసా? ఆ సనుగుడు భరించలేక ఆ బండను ఏం చేశాడు? మరలా కొట్టాడు. కొట్టి నేను మీకు నీళ్ళు ఇస్తున్నానని చెప్పేసి అన్నాడు. మోషే, నువ్వెవరు నీళ్ళు ఇవ్వటానికి? నువ్వేం మాట్లాడుతున్నావు తెలిసిందా? ఏం మాట్లాడుతున్నావు నీకు తెలిసిందా? సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? నీళ్ళు ఇచ్చేది నేను కదా, నువ్వివ్వటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు మోషే? ప్రభు చెప్తా ఉన్నాడు, నేను బండతో మాట్లాడమంటే నువ్వు కొట్టావు, నేను నీళ్ళు ఇస్తానని చెప్పేసి నువ్వు పలికావు. మోషే, నిన్ను సెటరేట్ చేయాల్సిందే, ఈ పనికి సెటరేట్ చేయాల్సిందే. అందుకనే నేను నీ పట్ల ఒక పని చేయదలుచుకున్నాను. ప్రభువా, ఏంటయ్యా? కనాను దేశంలోకి నువ్వు వెళ్ళవు అన్నాడు. అయ్యా, చిన్న పనే కదా, చిన్న తప్పికి అంత పెద్ద శిక్ష నాకు అన్నాడు. చిన్నదే, నీ దృష్టిలో చిన్నదే, కానీ నేను నిన్ను కరెక్ట్ చేయాలా,
నేను కరెక్ట్ చేయాలా, నేను పంపించినాను. బతిమలాడుకున్నాడు ప్రభువుని, అయ్యా ఎవ్వరొద్దు, నేను ఒక్కడినేనయ్యా, అలా కాలు పెట్టి తిరిగి వచ్చేస్తానయ్యా. సారీ మోసే, ఐఎమ్ సారీ, లేదు నువ్వు వెళ్ళటానికి వీలేదు అని దేవుడు చెప్పినట్లుగా మోషేని అక్కడ సెటరేట్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులకు గమనించండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే బండలోది, ఆత్మ సంబంధమైనటువంటి బండలో తాగారు. ఆ బండే క్రీస్తు. అందుకని యేసయ్య లోకంలో ఉన్నప్పుడు సమరయ స్త్రీతో చెప్పాడు, నేను ఇచ్చు నీళ్లు త్రాగిన వారు మరన్నడు కూడా దప్పికొనరో. ఆ బండలో నుండి, క్రీస్తు అనేటువంటి బండలో నుండి వచ్చినటువంటి నీళ్ళు ఎవరైతే తాగుతారో, ఆ బండంట, అక్కడ ఒక మాట ఉంది, ఆ బండ వారిని వెంబడించింది. బహుశా ఇశ్రాయేలు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను బట్టి దేవుడు వాళ్ళని ఎప్పుడో వదిలిపెట్టాలి. ఇశ్రాయేలు మాత్రమే కాదు, కానీ మన దుస్థితి కూడా అలాగే ఉంది. మనం చేస్తున్నటువంటి పాపం, మనం చేస్తున్నటువంటి అవిధేయత, మన దౌర్భాగ్య పరిస్థితిని బట్టి దేవుడు ఎప్పుడో మన చేతిని వదిలి వెళ్ళిపోవాలా, మనం వదిలిపెట్టిపోవాలి. కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, దేవుడు మన పైన ఉన్నటువంటి కనికరము, కృప, ప్రేమ వలన ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా, వెంబడిస్తూనే ఉన్నాడు. దేని స్తోత్రం కలుగునుగాక. ఈ బండ ఎవరంటే క్రీస్తు అన్నప్పుడు, ఆ బండ మీద పాదాలని ఎవరైతే పెడతారో అప్పుడంటే వాళ్ళు త్రొట్రిల్లా నీయరు. నీ భక్తుల పాదాలు త్రొట్రిల్లవని చెప్పేసి అన్న పలికినప్పుడు, ఈ పాదాలు ఎలాంటి అంటే ఆయన పాదాలంటే మన పాదాలను తీసుకొని బండ మీద నిలుపుతాడంట. ఇంకా మరలా ఎప్పుడు కూడా పాపంలోకి పడకోకుండా, మరలా ఎప్పుడు కూడా జారిపోకుండా, మళ్ళీ ఎప్పుడు కూడా లోకంలో పడిపోకుండా ఆ పాదాల బండ మీద, క్రీస్తు అనేటువంటి బండ మీద ఎవరైతే పాదాలు నిలుపుతారో వాళ్ళ పాదాలు స్థిరపరచబడతాయి, బలపరచబడతాయి, దేవుని యొక్క గొప్ప కార్యాలని చూడగలుగుతారు. రెండో మాట చెప్తాను. రెండోది, మొదటిది ఏంటంటే బండ మీద ఉండే పాదాలు, ఓకేనా. రెండో పాదాలు చూద్దాము. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము చూడండి, 33వ అధ్యాయము 27వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 24వ వచనం. ఆషేరును గురించి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడిను, అతడు తన సహోదరుల కంటే ఎక్కువగా కటాక్షము పొందెను. ఇదిగో చూడండి, తన పాదములను తైలములో ముంచుకొనును. ఎవరు చెప్పారు తెలిసే మాట? మోషే గారు చెప్పారు. మోషే గారు ఒక చక్కటి ప్రవచనాన్ని చెప్తున్నాడు. ఎవరి గురించి అంటే ఆషేరు అన్నటువంటి వ్యక్తిని బట్టి. ఆషేరు అన్నటువంటి మాటకి అర్థం ఏంటంటే ఆశీర్వదింపబడినవాడు. చెప్పండి. రెండో మాట సంతోషించువాడు. చెప్పండి, సంతోషించువాడు. ఆషేరు అయినటువంటి మాట. యాకోబు గారికి బైబిల్లో ఎంతమంది సంతానం? 12 మంది. తర్వాత చెప్పండి, 12 మంది తర్వాత ఇంకెవరు లేరా? ఎవరో? అరే చెప్పండి అమ్మా, ఒక ఆడపిల్ల ఉందా లేదా? మరి చెప్పరే. దీనా ఓకేనా. 13ది ఆడబిడ్డ కలిగింది దీనా. 12 మంది సంతానము, 12 గోత్రాలుగా వ్యవహరించినప్పుడు, దేవుడు ఎన్నుకున్నప్పుడు పెద్దవాడైనటువంటి రూబేను, సిమియోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలూను, నఫ్తాలి, గాదు, దాను, యోసేపు, బెన్యామీను, ఇలాగా 12 గోత్రాలు, 12 మంది సంతానం పిలిచాడు. ఈ దేవుడు ఎన్నుకున్నాడు. అయితే మోషే చనిపోయిన తర్వాత, జాగ్రత్త గమనించండి, మోషే చనిపోయిన తర్వాత, యెహోషువ నాయకత్వం వహించిన తర్వాత, ఈ వీళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాలు కూడా కైవసం చేసుకున్నాక, కానాను దేశంలోకి వాళ్ళు ప్రవేశించిన తర్వాత, ఏ గోత్రానికి వారికి కావలసినటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు, వాటిని పంచాడు, స్థలాలను పంచాడు. వాళ్ళకి కావలసినటువంటి స్థలాల్ని పంచాడు, ఆస్తులను పంచాడు ఆయన ఆ ప్రాంతాలు. ఇదిగో రూబేను, ఇది నీ స్వాస్థ్యము, ఈ ప్రాంతం అంతా కూడా నీవే కైవసం చేసుకో, ఇది నీ ప్రాంతము. తర్వాత సిమ్యోను ఆయన పిలిచాడు. పిలిచి ఇదిగో నీది ఇది,
లేవికి ఇవ్వాల. లేవీలు దేవుని యాజకులుగా దేవుడు వాళ్ళని పక్కన పెట్టేశాడు కాబట్టి, పక్కన పెట్టేయటం అంటే వాళ్ళకి కావాల్సింది కూడా దేవుడు ఏమి ఇవ్వాలో బాగానే ఇచ్చాడు, వాళ్ళకు కూడా స్వాస్థ్యం ఇచ్చాడు, వాళ్ళకు కూడా ఇచ్చాడు. అట్లాగా రూబేనికి, సిమియోనికి, యోదాకి అలా ఇచ్చుకుంటూ వచ్చేప్పటికే ఆషేరు దగ్గరకు వచ్చాడు. ఆషేరు కూడా ఒక స్వాస్థ్యం ఇచ్చాడు యెహోషువ ఆషేరుని పిలిచాడు. ఆషేరు ఇదిగో నీ స్వాస్థ్యం అని చెప్పేసి ఆషేరు కూడా అట్లాగా 12 మందికి కూడా, ఆ 12 మందికి కూడా ఆయన స్వాస్థ్యాన్ని పనిచేశాడు యెహోషువ. ఇప్పుడు చదివినటువంటి మాట ఏంటంటే, ఆషేరు తన పాదములను ఎక్కడ ముంచుకుంటాడు అని చెప్పాడు మోషే? తైలములో ముంచుకొనును. ఇది అండర్లైన్ చేసుకోండి. తన పాదములను ఆషేరు తైలములో ముంచుకొనెను అన్నటువంటి మాట. నేను ఇక్కడ తైలము గురించి 2 మాటలు చెప్తా. ఒకటి భౌతిక సంబంధమైనటువంటి మాట, లిటరల్గా ఒక మాట చెప్తాను. రెండోది స్పిరిచువల్గా ఆత్మీయమైనటువంటి అర్థంతో కూడినటువంటి మాట అని చెప్తాను. జాగ్రత్తగా ఆలకించండి. ఆషేరు తైలములో తన పాదములను కొనును అని మోషే ఒక ప్రవచనాన్ని చెప్పేశాడు ముందే. అయితే ఈ మాటను పట్టుకొని బైబిల్ పండితులు ఏం చేశారంటే, అసలు తైలములో ముంచుకోవటం ఏంటి ఆషేరు అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, 12 మంది గోత్రకర్తలకి 12 మందికి ఏ స్వాస్థ్యం అయితే పంచారో ఆ స్వాస్థ్యాన్ని వాళ్ళు ఏం చేశారంటే మ్యాప్ గీశారు. మ్యాప్ అంటే ఏంటి? మన ప్రపంచ పటం ఉంది, ప్రపంచ పటంలో అన్ని దేశాల మ్యాప్ ఉంటుందిగా. మన భారతదేశం మ్యాప్ చూసారా ఎలా ఉంటుంది? పైన ఒక తల ఉన్నట్టు ఉంటుంది, 2 రెక్కలు చాపినట్టుగా, కింద కాళ్ళు ఉన్నట్టుగా ఉంటుంది ఆకారం, అంతే కదా మ్యాప్ అంటే. మన ఆంధ్ర రాష్ట్రం విడిపోకముందు చక్కటి ఆకారం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక మ్యాప్ చక్క ఆకారం ఉండేది. ఇప్పుడు 2గా అయిపోయింది, ఇంకొక ఆకారం మనకు వచ్చింది. అలాగే వీళ్ళకిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని బైబిల్ పండితులు, శాస్త్రవేత్తలు ఏం చేశారంటే మ్యాప్లు గీశారు. ఆ మ్యాప్లు గీసినప్పుడు ఆషేరు దగ్గరకు వచ్చేప్పటికే ఆషేరుకి ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యాన్ని వాళ్ళు మ్యాప్ గీచినప్పుడు ఆ మ్యాప్ ఏ విధంగా ఉందో తెలుసా? ఒక పాదముద్రలాగా వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక పాదం ఏవైతే ఉంటుందో మనిషి పాదం, ఆ పాదం ఆకారంలో ఆషేరుకి ఇచ్చినటువంటి స్వాస్థ్యం వచ్చింది. ఇప్పుడు అది కనుక్కున్న తర్వాత మరి ఆషేరు యొక్క పాదము తైలములో ముంచుకొనును అని ఉంది కదా, దీనికి అర్థం ఏంటి? ఎందుకు మోషే ఆ విధంగా ప్రవచించాడు? ఎందుకు బైబిల్లో ఈ విధంగా రాయబడింది అని చెప్పేసి ఇంకా డెప్త్గా పరిశీలించినప్పుడు, ఇశ్రాయేలు దేశంలో ఎక్కువగా పండేది ఏంటి తెలుసా? ఆలివ్ ఆయిల్ ఎక్కువ పండిద్ది, ఆయిల్ ట్రీస్ ఎక్కువ ఉంటాయి, ఒలీవా చెట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే బయట ఉన్నటువంటి ఒలివ ట్రీస్ కన్నా ఆషేరుకి ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఉంది చూసారు భూభాగము, ఆ భూభాగములోనంట ఒలివ చెట్లు ఎక్కువగా ఫలించాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన భూభాగములోనే ఎక్కువ ఆయిల్ అనేది, ఒలివ ఆయిల్ అనేది తీయబడుతుంది, అనేక ప్రాంతాలకి సరఫరా చేయబడుతుంది అన్న మాటని గమనించారు. రెండోది ఏం చేశారంటే, పాదములో ముంచుతాడు అన్నటువంటి మాటను పెట్టుకొని మరలా ఇంకా డెప్త్గా ఆలోచించినప్పుడు అక్కడ కొన్ని త్రవ్వకాలు జరిగించారు. ఆ త్రవ్వకాలు జరిగినప్పుడు కింద ఆయిల్, క్రూడ్ ఆయిల్ పడినట్లుగా చూశారు శాస్త్రవేత్తలు. ఆయిల్ ఎంత కాస్ట్ అండి? ఆయిల్ బావులు తెలుసుగా, ఆయిల్ ఎంత కాస్ట్ ఈ రోజున, అవునా కదా? ఆయిల్ పడిందంట ఆషేరుకున్నటువంటి స్వాస్థ్యములో. దేవుని స్తోత్రం కలుగును గాక. దాన్నే మోషే ప్రవచించాడు. ఆషేరు తన పాదములను తైలములో ముంచుకొనెను. అక్కడైనా కరువు ఉందా? ఏం బాబు కొంచెం ఆయిల్ తక్కువగా ఉంది, కొంచెం అలా రాయండి అనాలా? లేదు, పాదాలే ముంచేశాడంట. అంతే, ఆయిల్ అంత తీవ్రంగా అక్కడ పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదం అయితే, రెండో మీనింగ్, స్పిరిచువల్ మీనింగ్, అంటే ఆధ్యాత్మికమైనటువంటి మీనింగ్ ఏంటి తెలుసా? ఆయిల్ అభిషేకానికి సాదృశ్యంగా కనపడతా ఉంది. ఆయిల్ పరిశుద్ధాత్మ యొక్క దేవునికి సాదృశ్యంగా కనపడతా ఉంది. ఆయిల్ పరిశుద్ధాత్మని యొక్క పనులకు సాదృశ్యంగా కనపడుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సమయంలో ఒక రోజున తైలపు కొమ్ము తీసుకొని ఎవరిని అభిషేకించాడు? దావీదును అభిషేకించినట్లుగా మనం చూసాము. ఎప్పుడైతే దావీదు మీద ఆ తైలమును కుమ్మరించాడో పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దావీదు మీదకు వచ్చెను అని ఉంది అక్కడ.
అంటే తైలము కొమ్ము, అంటే తైలము దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా కనపడతా ఉంది. ఇప్పుడు దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? మన పాదములు ఏ విధంగా ఉండాలంటే మన పాదములు కూడా తైలములో ముంచబడినట్లుగా, ఆషేరు పాదములు తైలములో ముంచుకొనెను, పూర్తిగా ముంచుకొనెను అన్నటువంటి మాటను ఉన్నప్పుడు ఆ తైలం పరిశుద్ధాత్మని యొక్క దేవునికి సాదృశ్యం కనపడతా ఉన్నప్పుడు భౌతిక సంబంధమైనటువంటి తైలము గురించి ఇక్కడ మాట్లాడతలేదు, కానీ ఆధ్యాత్మికంగా మనము పరిశుద్ధాత్మని యొక్క శక్తితో నింపబడినటువంటి వారమై ఉండాలా. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతి ఉదయాన నువ్వు లేవంగానే ఏం చేయాలి తెలుసా? ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపుము అని ప్రార్థన చేయాలా. ఒకరోజు కాదు ఇది, 2 రోజులు కాదు. ఒకరోజు మనం రక్షణ పొందాంలే, ఒకరోజు బాప్తిస్మం పొందాం కదా, ఇంకా మనకు పరిశుద్ధాత్మతో మనకి సంబంధం లేదు. ఆయన బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుంటామో, రక్షణలోకి ఎప్పుడైతే నడిపించబడతామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు, కాబట్టి ఇంకక్కర్లేదు అంటానికి లేదు. ఆ రోజు మాత్రమే కాదు, మనకి ప్రతి దినము నువ్వు లేవంగానే మోకరించి నువ్వు చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు. ఆత్మతో నింపబడుతున్నారా? సంపూర్ణంగా నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మను మనల్ని ఆవరించాలి. ఆ దినమంతా కూడా అలాంటి ప్రార్థన చేయాలి. ప్రభువా, యవనస్తులు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు, నీ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? ప్రభువా ఇక పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, ప్రభువా ఇదిగో నన్ను నీ కంట్రోల్లో ఉంచుకో ప్రభువా, నీకు మహిమార్థమై నిన్ను కీర్తించే వాళ్ళుగా, నిన్ను భజించే వాళ్ళుగా, నిన్ను పూజించే వ్యక్తులుగా అయా మేము ఆశీర్వదించబడాలని, నిన్ను ప్రభా తండ్రి నిన్ను పాడి కొనియాడాలని చెప్పేసి మేము నాయన ఇదిగో ఆశపడతా ఉన్నాము. నీ ఆత్మతో మమ్మల్ని నింపు ప్రభువా. అప్పుడే నిన్ను ఆరాధించగలుగుతాం, అప్పుడే నేను మహిమ తెచ్చే బిడ్డలుగా మేము ఉంటాం. నీ మహిమ రాజ్యంలో, నీ రాజ్య విస్తరణకు మేము పాటుపడే బిడ్డలుగా ఉంటాం. నాయనా పరిశుద్ధాత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నింపు అని ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయాలి. ఉదయం లేవంగానే దేవుని అడగాలి, నీ ఆత్మతో నింపాలి ప్రభువా. భక్తుడు చెప్తా ఉన్నాడు, మీరు ఏమంటాడు అక్కడ? త్రాగేసి మత్తులై ఉండకూడదు, కానీ పరిశుద్ధాత్మతో మీరు నింపబడినటువంటి వారే ఉండాలన్నాడు. అంటే త్రాగుబోతులు ఏం చేస్తారు? తాగంగానే చాలామంది చెప్తారు, తాగితేనండి లోపల ఒకడు ఉంటాడండి అంటారు. ఇంక వాడే నడిపించేస్తాడండి. మేము ఏం మాట్లాడతాం మాకు తెలీదు. తాగిన తర్వాత ఒకడు వచ్చేస్తాడు లోపలికి. ఇంకా ఆడు ఏది చెప్తే అదే. ఒక ప్రాంతంలో బాగా తాగేసేసి పక్కింటికి వెళ్ళి డోర్ కొడుతున్నాడంట. పక్కింటికి వెళ్ళి డోర్ కొడితే వాళ్ళు తీశారు. ఫస్ట్ రోజు తాగేసి వచ్చాడులే, ఏంటి బాబు అని అడిగారు. ఇది మా ఇల్లు కాదా అన్నాడు. మీ ఇల్లు కాదు బాబు, మీది పక్కన అని చెప్పేసి అన్నారు. అరే బాబు నాన్న ఇటు రారా, ఇతను తీసుకెళ్ళి అంకుల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దిగబెట్టరా అని చెప్తే ఫస్ట్ రోజు తీసుకుని వెళ్ళారు. 2వ రోజు కూడా వచ్చి డోర్ నాక్ చేస్తున్నాడు. బాబు ఏంటయ్యా, మా ఇల్లు కాదు ఇది అన్నాడు 2వసారి. మీ ఇల్లు కాదు బాబు ఇది, నేను చెప్పాం కదా నీకు అని కొంచెం వాయిస్ పెంచారు. మళ్ళీ దిగబెట్టారు. 3వ రోజున కూడా వచ్చాడు తాగేసి, మళ్ళీ కొట్టాడు. ఈసారి ఎలా ఉంటుంది? ఏం చేస్తారు? 3వసారి చెప్తారు ఇక దేహశుద్ధి అన్న పదం ఉపయోగిస్తారు. బడిత పూజ అంటారు కదా, పిచ్చ కొట్టేసి పంపిస్తారు. లోపల ఒకడు ఉన్నాడా? తాగితే లోపల ఒకడు వచ్చేస్తాడా? వాడు ఏం చేస్తాడు నీకు తెలీదా? ఎన్ని మాటల్లో చెప్తారు వాళ్ళు. అయితే అలా ఉండొద్దు మీరు. భక్తుడు చెప్తా ఉన్నాడు, మీరు సంపూర్ణంగా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారై ఉండాలి. అప్పుడు ఆయన క్రియలు చేస్తారు, ఆయన మహిమార్థమై మీరు బ్రతుకుతారు. కాబట్టి ప్రభుని అడుగుదాం, అయ్యా నీ తైలముతో మమ్మల్ని అభిషేకించాయా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపు ప్రభువా అని ప్రార్థన నువ్వు చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు నిన్ను ఆయన నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పాదములు ఎలాంటి? ఆషేరు యొక్క పాదములే ఎలాంటి అంటే తైలములో ముంచబడినటువంటి పాదములు. 3వ పాదములు కూడా 5 నిమిషాలు చెప్పి నేను ముంచేస్తాను. చూడండి 3వ పాదముల గురించి 52వ అధ్యాయం, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనంలో ఒక పాదాల గురించి అక్కడ చెప్తా ఉన్నాడు దేవుడు. చూద్దాం ఈ పాదాలు అలాంటివి చూద్దాం. 52వ అధ్యాయం యెషయా గ్రంథము 7వ వచనంలో ఒక మాట ఉంది. సువార్త ప్రకటించుచు, సమాధానమును చాటించుచు, సువార్తమానమును ప్రకటించుచు,
ఇక చూడండి, రక్షణ సువార్తను ప్రకటించు వారి పాదములు, చెప్పండి, నీ దేవుడు ఏలుచున్నాడని. ఎలాంటి అంటే ఈ పాదాలు పర్వతముల మీద ఎంతో, ఈ పాదాలు ఎలాంటి అంటే సువార్త చాటించేటువంటి పాదములు అని పేరు పెట్టాలి వీటికి. సువార్త చాటించేటువంటి పాదములు, దేవుణ్ణి ప్రకటించేటువంటి పాదములు. ఎలాంటి అంటే పర్వతం మీద సుందరమైనటువంటి పాదములని భక్తుడు రాశాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పాదాల గురించి చాలామంది జాగ్రత్తలు తీసుకుంటారు కదా. ఆడపిల్లలు చక్కగా వాటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు, పాదాలు నీట్గా ఉండాలని. కొంతమంది బ్యూటీ పార్లర్కని ఆ ప్రాంతాలకి ఈ ప్రాంతాలకి వెళ్ళి చక్కగా వాటిని శుభ్రం చేసుకుని ఒక ఆకర్షణీయమైనటువంటి పాదాలుగా మార్చుకొని వస్తూ ఉంటారు. పాదాలకు అందరూ కూడా జాగ్రత్తలు పాటిస్తారు, బాగుండాలని చూస్తారు. కానీ ఈ పాదాలు ఎలాంటివి అంటే దేవుని సువార్తను ప్రకటించేటువంటి పాదాలు. ఇప్పుడు ప్రశ్న, దేవుని సువార్తని ప్రకటించేటువంటి బాధ్యత ఒక పాస్టర్ గారికి ఉందా, లేదంటే విశ్వాసులందరికీ ఉందా? మంచిది. దేవుని బిడ్డలుగా అందరికీ ఆ బాధ్యత ఉంది. నువ్వు రక్షణ పొందాను, నేను ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చాను, నా భక్తిని ప్రదర్శించాను, ఇక చాలు, ఇంటికి వెళ్ళి పడుకుంటా, రిలాక్స్ అయిపోతా, ఇక చాలు నా భక్తి, అమ్మో చాలా భక్తి చేసేస్తున్నానని చెప్పేసి అని ఇంటికి వెళ్ళి పడుకుంటున్నావా? లేదంటే దేవుని సువార్తను అనేక మందికి చాటించి అనేక మంది ఆత్మను ప్రభు సన్నిధిలోకి నడిపించే బిడ్డగాను ఉన్నావా? నా ప్రశ్న ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు నీ భక్తిని ప్రదర్శించావు కదా, ఇన్ని సంవత్సరాలు దేవుణ్ణి విశ్వసించి రక్షణ పొందిన తర్వాత ఎంతమంది ఆత్మలను నువ్వు మార్చగలిగావు? ప్రశ్నించుకో. ఎన్ని ఆత్మలను ప్రభు సన్నిధిలో నువ్వు తీసుకొచ్చావు? ఎంతమందికి చెప్పావు సువార్తని? నువ్వు రక్షించబడ్డావని చెప్పేసి స్వార్థపూర్వమైనటువంటి నిర్ణయంతో నువ్వు ఉండిపోయావేమో. ఎంతమంది ఆత్మలను నువ్వు రక్షించగలిగావు? రేపొద్దున మనం ఎక్కడి నుంచి వెళ్ళినప్పుడు, దేవుని పిలుపు వచ్చినప్పుడు మనం వెళ్ళేది ఏంటి తెలుసా? మనం తీసుకెళ్ళేది రెండో, ఒకటి మన ఆత్మ, రెండోది మన ఆత్మతో పాటు కొన్ని ఆత్మలను. మరి ఎన్ని ఆత్మలను రక్షణలోకి నడిపించావు? రక్షణ చాటిస్తున్నావా? సువార్తను చాటించేటువంటి బిడ్డగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి భారాన్ని, బాధ్యతను కలిగి అందరికీ చెప్తున్నావా? లేదంటే పాస్టర్ గారే చెప్పుకుంటారులేండి, పాస్టర్ గారే చెప్పుకుంటారండి అన్నట్టుగా ఉన్నావా? దేవుని సువార్తని చాటించేటువంటి కావాలి ఉండాలి. నువ్వు ఈ రోజున తీర్మానం తీసుకోవాలి. నీ పాదాలు ఎలా ఉన్నాయంటే సువార్తను మోసుకెళ్ళేటువంటి పాదాలుగా ఉండాలి, సువార్తని చాటించేటువంటి పాదాలుగా ఉండాలి. అనేక మంది ఆత్మలను దేవుని వైపు ఆకర్షింపచేసేటువంటి పాదములు కలిగి ఉండాలి. ఎంతోమంది భక్తులు తమ పాదాలను రక్తసిక్తమైనప్పటికీ కూడా దేవుని సువార్తను ప్రకటించడంలో అలుపెరగనటువంటి సైనికులుగా ఈరోజు చరిత్రకి ఎక్కారు. వారు ఏమైపోయినప్పటికీ, ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా వదిలిపెట్ల ప్రభువుని చాటించారు. వాళ్ళందరూ కూడా ప్రభు సువార్తను మోసుకునే వెళ్ళారు. బహుశా ఒకవేళ ఇలాంటి స్టేజీల మీద ఈ మైక్ పట్టుకొని నువ్వు బోధించలేని పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ బోధించేటువంటి వారికి నువ్వు సహాయపడుతున్నావా? సహాయకురాలుగా, సహాయకుడిగా ఉంటున్నావా? అయ్యా, నేనైతే మైక్ పట్టుకొని బోధించలేను, నేనైతే మైక్ పట్టుకొని చెప్పలేను, కానీ నువ్వు చేస్తున్నటువంటి పరిచర్యకు దైవజనుడా నీ వెంట నేను ఉంటాను, నువ్వు చేసేటువంటి ప్రతి దేవుని కార్యమందు నేను పాలు పొందుకుంటాను, నేను సహాయకుడిగా ఉంటానయ్యా, మీరు ప్రారంభించండి, మీరు చాటించండి, మీరు ముందుకెళ్ళండి, మీరు భయపడొద్దు అని దైవజనుడికి ధైర్యం చెప్పేవారుగా ఉన్నారు మీరు. లేదంటే ఏదన్నా కార్యం చెప్తే మీకు ఎందుకండి అంత భారం? ఎందుకండి ఆ ధనం, అంత డబ్బులు లేనప్పుడు ఎందుకండి? ఏదైనా మీటింగ్లు పెట్టేటప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు మీటింగ్స్ ఎందుకు పెడతా ఉంటాం? మనం ఆత్మల రక్షణ పొందాలని, కొన్ని ఆత్మల రక్షణలోకి రావాలని. చాలామంది దైవజనులు వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పటికీ కూడా, భారవంతమైనప్పుడు కూడా ప్రభువుని చాటించాలి, ఆత్మల రక్షణ పొందాలనేటువంటి ఆలోచనతో దేవుడిచ్చినటువంటి ప్రేరణ బట్టి ఎంతో ప్రయాస అయినప్పటికీ ముందుకెళ్తున్నప్పుడు కొంతమంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. మీకెందుకండి అనవసరంగా శ్రమ, మీకెందుకండి అంత భారం, లేనిపోయిందని పెట్టుకుంటూ ఉంటారు అన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళుగా, అలాంటి ఆలోచన ఉద్దేశాలు కలిగి ఉన్నావా? లేదంటే అయా దైవజనుడా పద సువార్తను చాటిద్దాం, అది ఎంత భారమైనా నేనున్నాను, నాకు తగ్గ సహాయం నేను చేస్తాను, ప్రభు పరిచర్యను ముందుకెళ్ళే విధంగా నువ్వు ప్రోత్సహిస్తూ ఉన్నావా? ఎలా ఉన్నావు?
దేవుని సువార్తని చాటించేటువంటి వ్యక్తులుగా ఉన్నారా? నేను రక్షణ పొందాను చాలు అన్నట్టుగా ఉండిపోయారా? ఉండకూడదు. ప్రభువుని యవనస్తులారు నేను చెప్తా ఉన్నాను, సువార్తను ప్రకటించాలి. మీ జీవితాలను వాక్యం చేత కట్టబడి దేవుని వైపు మీరు ఆకర్షింపబడినప్పుడు అనేక మంది మీ జీవితాలని సాక్షులుగా పెట్టేసి దేవుని సువార్త ప్రకటించాలి. బ్లాండీనా అనేటువంటి వ్యక్తి గురించి ఒక లేడీ, చిన్న యవనస్తురాలు, చిన్న యవనస్తురాలు, మీరు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుని గట్టిగా పట్టుకున్నాక చాలాసార్లు చెప్పా, మీకు కొంతమంది హేళన చేస్తారు, భక్తిపరులు బయలుదేరారా అంటారు. కానీ మీరు, నేను చెప్తున్నా ఉన్నాను, దేవుని నామానికి హేళన చేయొద్దు, దేవుని నామాన్ని హేళన తీసుకురావద్దు. ఎలా ఉండాలి తెలుసా? ఒక క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి తెలుసా? ఎంత రోషం కలిగి ఉండాలి తెలుసా? ఎంత పట్టుదలతో ఉండాలి తెలుసా? మూడవ శతాబ్దంలో బ్లాండీనా అనేటువంటి ఒక యవనస్తురాలు, ఒక చిన్న పిల్లండి, ఒక చిన్న పిల్ల. ఆ రోజున దేవుని యేసు ప్రభుని గురించి చాటిస్తూ ఉంటుంటే, క్రీస్తు ప్రభుని ప్రకటిస్తూ ఉంటుంటే చాలామందిని చంపేస్తూ ఉండేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి రాజు, పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా హతమార్చేటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ బ్లాండీనా అన్నటువంటి ఒక చిన్న బిడ్డ ఒకళ్ళింట్లో పనిచేస్తూ ఉంది. ఆ బిడ్డ యేసు ప్రభు నమ్ముకుంది, ప్రార్థన చేస్తుంది. తెలిసింది ఆ నోట ఈ నోట ఆ యొక్క యజమానురాలు కూడా, ఎక్కడైతే పని చేస్తుందో యజమానురాలు కూడా యేసు ప్రభు నమ్ముకుందని తెలిసి ఆ చిన్న బిడ్డని తీసుకొచ్చారు. చిన్న బిడ్డని తీసుకొచ్చి ఆవిడ రెండు మాటల్ని ఆవిడ నోటి నుంచి పలికించాలని చూశారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఏంటో తెలుసా? యేసు ప్రభు దేవుడు కాదు అన్న మాట చెప్పు, రెండోది నీ యజమానురాళ్ళు యేసు ప్రభుని ఆరాధిస్తుంది అన్న విషయం చెప్పు, నేను వదిలేస్తామన్నారు. చెప్పలా? యవనస్తురాలా? ప్రియ తమ్ముడు, చెల్లి, ఏనండి జాగ్రత్తగా. ఒక చిన్న పిల్ల ఏమని తెలుసా? యేసు ప్రభు నా దేవుడు అని చెప్పింది. తీసుకెళ్ళిపోయి బంధించేశారు. బంధించేసి ఆ రెండు మాటలు పలికించాలని చాలా చిత్రహింసలు చేసిన ఆ చిన్న బిడ్డ నుంచి ఆ మాటను పలికించలేకపోయారు. ఒక రోజున చాటింపేశారు, ఈ రోజున బ్లాండీనాన్ని చంపుతున్నాం రండి అని చెప్పేసి. ఒక పెద్ద స్టేజీ చుట్టూ, ఒక మైదానం చుట్టూ అందరూ కూడా కూర్చునేది. ఒక మైదానంలో ఆ సెంటర్లో బ్లాండీనాని ఒక దొంగ కేసు కట్టేశారు యవనస్తురాల్ని. ఒక 25,000 మంది ఆ స్టేజీ చుట్టూ కూర్చొని ఉన్నారు. మీకు తెలుసా స్టేడియాలు ఎలా ఉంటాయి? స్టేడియం తెలుసు కదా, క్రికెట్ స్టేడియాలు ఆడుతూ ఉంటారు, చుట్టూ కూర్చుంటారు కదా. అలాంటి స్టేడియం మధ్యలో ఒక గుంజ పాతేసి దానికి బ్లాండీనాని, ఆ యవనస్తురాలని కట్టేసి అనేక మంది ప్రేక్షకులుగా చూస్తూ ఉన్నారు చుట్టూ. ఎంతమంది అంటే 25,000 మంది చూస్తుండగా ఏం చేశారు తెలుసా? బ్లాండీనాని ఏం చేశారు తెలుసా? ఎలా కూర్చోబెట్టారు తెలుసా? ఇనప కుర్చీ మీద కూర్చోబెట్టారు. ఆ కుర్చీ కింద మంట పెట్టేశారు. ఎర్రగా కాలినటువంటి కుర్చీ మీద బ్లాండీనాని తీసుకెళ్ళి కూర్చోబెడితే ఆ చర్మం అతుకుపోయి భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒక కొమ్ములు తిరిగినటువంటి ఒక ఎద్దును వదిలేశారు. వదిలేసి ఆ పక్కన ఉన్నటువంటి మంటను అక్కడ ఒక పక్కన మంట వేశారు. ఆ పక్కన కుర్చీ వేశారు. ఆ కుర్చీ సలసల వేడిగా మసులుతూ ఉంది. దాని మీద బ్లాండీనా కూర్చోపెడితే బ్లాండీనా నోరు తెరిచి ఒక్క మాట కూడా పలకపోతే ఒక కొమ్ములు తిరిగిన ఎద్దును వదిలేస్తే ఆ ఎద్దు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బ్లాండీనాను ఒక్కసారి కొమ్ములతో లేపి పైకి ఇసిరితే ఆ పైకి ఇసిరినటువంటి బ్లాండీనా ఆ మంటలో పడినప్పుడు పలికినటువంటి మాట ఏంటి తెలుసా? యేసయ్యా. ఒక్క మాట పలికింది, ఒకే ఒక్క మాట, యేసయ్యా అన్నటువంటి మాట. ఆ మంటలో పడిపోయింది. చూస్తుండగానే దహించబడింది, చచ్చిపోయింది. ఎప్పుడైతే ఆ బ్లాండీనా అక్కడ చనిపోయిందో చూస్తున్నటువంటి 25,000 మంది ఒకేసారి నిలబడిపోయారు. కూర్చున్నటువంటి 25,000 మంది ఒకేసారి నిలబడిపోయారు. ఒక్కసారిగా బ్లాండీనా పలికినటువంటి మాట, యేసయ్యా అన్నటువంటి మాట వాళ్ళ హృదయంలోకి చొరబడింది. ఒక్క రోజున ఎంతమంది రక్షించబడ్డారు తెలుసా?
ఒక్క రోజున 25,000 మంది యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా ఆహ్వానించుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక యవనస్తురాలు తీసుకున్నటువంటి తీర్మానం, ఒక యవనస్తురాలు శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని చెప్పేసి మరణము ముందు నిలబడినప్పుడు యేసు ప్రభును పక్కన పెట్టుకోకుండా, నా యేసయ్యను నువ్వు వదిలిపెట్టనని శ్రమలు వచ్చినప్పుడు కానీ పలికినటువంటి ఒక పలుకు ఒక 25,000 మందిని ఆ రోజున తన చావు ద్వారా ప్రభు దగ్గరికి నడిపించింది. మరి ఈ రోజున నీకు ఆరోగ్యం ఉంది, దేవుడు ఆశనిచ్చాడు, కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి కదా. ఎంతమంది నువ్వు రక్షణలో తీసుకొస్తున్నావు? ఎంతమందిని రక్షించావు నువ్వు? నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ ఆలోచన ద్వారా ప్రభు సువార్తను చాటిస్తున్నావా? ఎంతమందిని ప్రభులోకి రప్పించావు? సువార్త చాటించేటువంటి పాదాలు సుందరమైనటువంటి పాదాలు. హన్న పలికింది, ప్రభువా నీ భక్తుల పాదాలు నీవు త్రొట్టెలనివంటే, క్రైస్తవులు కలిగినటువంటి పాదాలు ఎలాంటి పాదాలు కలిగి ఉండాలంటే బండ మీద నిలబెట్టినటువంటి పాదాలు కలిగి ఉండాలి. ఎలాంటి పాదాలు ఇవంటే తైలములో ముంచబడినటువంటి పాదములు. ఎలాంటి పాదములు అంటే సువార్తని చాటించేటువంటి పాదములు. కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం. ఎలాంటి పాదములను కలిగి ఉన్నావు? దుంగ ఊబిలో, నాశనకరమైనటువంటి గుంతలో, జికటగల దొంగలో ఒకవేళ కూరుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. పాపం అనేటువంటి భయంకరమైనటువంటి గుంతలో పడిపోయావేమో. రాలేపోతా ఉన్నావు. అది ఏదేమైనప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు అనుకుంటున్నావు, మరలా అబద్ధం ఆడుతున్నావు. దొంగతనం చేయకూడదు అనుకుంటున్నావు, దొంగతనం చేస్తున్నావు. అక్రమ మార్గంలో నడవకూడదు అనుకున్నావు, మళ్ళీ అక్రమ మార్గంలో నడుస్తున్నావు. వేశ్య గృహాల వైపు వెళ్ళకూడదు అనుకుంటున్నావు, మళ్ళీ ఆ విధంగానే వెళ్తున్నావు. రాలేపోతున్నావేమో. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ దొంగలో నుంచి నువ్వు బయటికి రావాలంటే, ప్రభు వైపు నువ్వు చూసినప్పుడు, ప్రభువును ఆశ్రయించినప్పుడు నీ కలిగే మేలేంటి తెలుసా? ఆ భయంకరమైనటువంటి దొంగలో నుంచి నిన్ను పైకి లేపి నీ పాదములను బండ మీద నిలిపే దేవుడు. ఆయన నీ పాదాలు బండ మీద నిలుపుతాడు. మరెన్నడూ కూడా నువ్వు త్రుట్టిలపాటు లేకుండా, మరెన్నడూ కూడా మళ్ళీ నువ్వు తిరిగి పాపంలో పడిపోకుండా, జారిపోకుండా, కృంగిదల రానికోకుండా ఆయన నీ పాదములను బండ మీద నిలుపుతాడు. ఆ బండే క్రీస్తు. పెట్టావా? నీ పాదములు దేవునికి అప్పచెప్పావా? నీ పాదములు బండ మీద నిలిపావా? రెండవది, తైలములో నింపబడినటువంటి పాదములు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మని యొక్క శక్తితో నింపబడాలి. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకాన్ని నీ మీద ఉండాలని ప్రార్థన చేస్తున్నావా? సమృద్ధిగా పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలి. నీ పాదములు తైలములో ముంచబడాలా. మూడో పాదములు, అవి సువార్తను చాటించే పాదములని భక్తుడు చెప్తా ఉన్నప్పుడు, సువార్తను చాటించేవాడిగా ఉన్నావా? శ్రమ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, సమస్యలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని ప్రభువుని వదిలేసేవాడిగా ఉన్నావేమో. వదలొద్దు. గట్టి పట్టుకో. నీ భక్తి జీవితాన్ని దిగజార్చొద్దు. దేవుని నామాన్ని హేళనపరచొద్దు. ప్రియతముడు, గట్టిగా పట్టుకో. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, హేళన వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, అది ఏదైనప్పుడోకి వచ్చినా కానీ నా దేవుని నేను మర్చిపోను. నా దేవుని గట్టిగా పట్టుకున్నటువంటి తీర్మానం సువార్తను చాటించేటువంటి పాదములుగానే ఉండాలి. అనేక మంది సాక్ష్యంగా నీ సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. అలాంటి జీవితం కావాలంటే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన పాదములు కొందనాలయ. హన్న పలికినటువంటి మాట నాయన, నీ భక్తుల పాదములు నువ్వు త్రుట్టిల్లినేవు. నిజమే ప్రభా. భౌతికంగా ప్రభా మేము త్రుట్టిల్లుపాటు వస్తుంది. మా చుట్టూ ఉన్నటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల ప్రభా ఒకరు ఏదైనా మాట అంటే చాలు మేము తిరిగి ప్రభా ఒక మాట అనేటువంటి అదే త్రుట్టిల్లిపోతూ ఉంటాం. కానీ నీ వైపు మేము చూసినప్పుడు, హన్న నీ వైపు చూసింది గొప్ప కార్యాలు పొందినట్లుగా, మేము నీ వైపు చూసి అద్భుత కార్యములు పొందుకున్నట్లుగా మా జీవితాలని ఆయా స్థిరపరిచి బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో మేము నిలపమని, కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.